ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకుంటా దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. దీన్ని బట్టి దేవునికి నేను వందనాలను తెలియజేస్తున్నాను. ప్రార్థించుతాము. కృపా కనికరం గల ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాలం మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచి మా అందరిని బలపరచమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం స్వామి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలము ఈ వారమంతా దేవుడు కృప చూపి కాపాడి దేవుని వాక్యాన్ని ఉదయకాలం మనం ధ్యానించు భాగ్యాన్ని మనకు కలుగజేస్తున్నారు. దీన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. సర్వాంగ కవచమును గురించి ఉదయకాలం ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడేటువంటిది కేవలము భూమి మీద భౌతికంగా కనబడేవి కావు, కానీ సాతాను సంబంధమైనటువంటి శక్తులు అవి కంటికి కనబడకుండా భౌతికంగా ఆత్మీయ జీవితం మీద, మన మానసిక జీవితం మీద, మన జీవితంలో అనేక విషయాలపైన ప్రభావితం చేసేవి కనుక మీరు సర్వాంగ కవచమును ధరించాలి. గత కొంతకాలం కిందట కోవిడ్ మనల్ని ఎంతగానో ప్రభావితం చేసినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించి దూరంగా ఉంటే దాని ప్రభావం ఎక్కువ పడదు కనుక దూరంగా ఉండాలి. వీలైనంత వరకు బయటికి రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి అంటూ అనేక సూచనలను తెలియజేసి మనుషుల్ని జాగ్రత్తపరిచినారు. ఒకవేళ కోవిడ్ ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి అంటే పీపీ కిట్లు వేసుకోవాల్సినటువంటి అవసరత డాక్టర్లు కానీ, ఇంకా ఎవరన్నా సర్వీస్ స్టాఫ్ కానీ, పాస్టర్లను కూడా సమాధి చేయాల్సి వచ్చినప్పుడు పీపీ కిట్ వేసుకొని కోవిడ్ చేత మరణించిన వారిని సమాధులు చేసినాం. ఎందుకు ఇదంతా అంటే ఒక వైరస్ మన మీద దాడి చేయకుండా మనల్ని మనము కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియ అని తెలియజేసినారు. అప్పుడు కంటికి కనబడట్లేదు వైరస్, కానీ మన మీద చాలా ప్రభావం చూపుతుంది. మన మీద అటాక్ చేసి మన జీవితంలోకి వెళ్ళిపోయి మన శరీరంలో అనేక చోట్ల చాలా కష్టానికి గురి చేసేటువంటి పరిస్థితి. ఈ ఉదయకాలం కూడా మన కంటికి కనబడినటువంటి అనేకమైనటువంటి శోధనలు, గాయములు చేసేటువంటి ఆయుధాలు, శ్రమను కలుగజేసేటువంటివి, ఈ రీతిగా అనేకమున్నవి. వాటి విషయమై జాగ్రత్త పడాలనేటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ జాగ్రత్త పడడానికి కావలసినటువంటి సర్వాంగ కవచం ఏంటంటే, మొట్టమొదటిగా మనము తల నుంచి గమనించుదాం. రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్. రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని మనకి పోలీసు వారు ఎంతగానో చెప్తూ ఉంటారు. ఎందుకంటే బైక్ యాక్సిడెంట్ జరిగితే తలకి ప్రమాదం జరగలేదనుకోండి, ప్రాణాపాయమయ్యేటువంటి పరిస్థితి చాలా వరకు తగ్గుతుంది. కనుక తల చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని సూచిస్తూ హెల్మెట్ పెడతా ఉన్నారు. అంటే మానవ జీవితంలో ప్రాణాపాయం కలగకుండా ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ ఏ రీతిగా పనిచేస్తూ ఉందో, రక్షణ జీవితము మన ప్రాణం పోకుండా, అంటే మనం నిత్య నరకం పాలు కాకుండా శోధనలను జయిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆ రక్షణ జీవితం మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనది. రెండవది నీతి అనే మైమరుపు, బ్రెస్ట్ ప్లేట్. అంటే ఛాతీ, గుండె. ఇప్పుడు తల అయిపోయింది కదా, గుండె చాలా ప్రాముఖ్యమైనది. గుండె 24 గంటలు పనిచేస్తూ ఉంది, రక్తం సరఫరా చేస్తూ ఉంది. గుండె రక్తాన్ని మరియు శరీరంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందిస్తూ ఉంది. కనుక ఈ రక్తము, గాలి అన్ని చోట్లకు అందించేటువంటి నిరంతరం పనిచేసి గుండె జాగ్రత్తగా కాపాడాలి. దానికి నీతి కావాలంట. రక్షణ జీవితము మనల్ని ప్రభులోకి తీసుకొస్తే నీతి మనల్ని మన జీవితంలో బలమైనటువంటి గాయాలు కాకుండా కాపాడుతూ ఉంది. నీతి కాపాడుతూ ఉంది. చూడండి, నీతి గల జీవితం, నీతిగా ఉన్నప్పుడు పొందేటువంటి మేలుని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మూడవది బెల్ట్, సత్యము అను నడుముకు దట్టిని కట్టుకొంచున్నారు. సత్యము చేత, సత్యం వైపు నడుస్తున్నారు, నడుము కట్టుకున్నారు. నడుము కట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఆయుధాలన్నిటిని ఒక చేట చేర్చేది బెల్ట్ కనుక, బెల్ట్ కట్టుకుంటే ఆయన ముందుకు వెళ్ళడానికి, వాటన్ని కలిగి ఉండడానికి వీలు కలుగుతూ ఉంది. తర్వాత విశ్వాసము అనేటువంటి
షీల్డ్ పట్టుకున్నాడు. ఆ విశ్వాసం చేత అగ్నిబాణాలు వస్తే వాటిని జయించడానికి వీలు కలుగుతూ ఉంది. విశ్వాసము శోధనలను జయించడానికి, వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళడానికి వీలు కలుగుతుంది. తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, అది రెండంచుల ఖడ్గం. అది హృదయాన్ని, ఎముకల్ని మూలికల్ని సైతం వేరు చేయగలిగిందని దేవుని వాక్యం చెప్తా ఉంది. దాన్ని పట్టుకొని దేవుని వాక్యం చేత చూడండి దాడి చేస్తూ ఉన్నారు, జయించుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఇది నాన్న మన జీవితాల్లో మనందరిలో ఉండాలి. అనేక ప్రశ్నలు అనేకులు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నారు కనుక వాక్యం మన జీవితంలో నిలిచి ఉండాలి. చివరిది పాదాల దగ్గర ఉన్నటువంటి శాండిల్స్, చెప్పుల్ని చూస్తూ ఉన్నాం. అది సమాధాన సువార్తను అని అందించేటువంటిది. చెప్పుల్లో ఎందుకు పెట్టినండి? అయ్యో ఇంత గొప్ప సువార్త చెప్పుల దగ్గర కంటే, చెప్పులు అనేక ప్రాంతాలకి మనిషి వెళ్ళడానికి వాడుతూ ఉన్నారు. చెప్పులు లేని కాలంలో మనుషులు నడుచుకుంటూ వెళ్ళాలి. నేల, రాళ్ళు, ముళ్ళు ఎన్నో గుచ్చుకుంటాయి కనుక, ఎండ, వేడి, అనేక పరిస్థితులు కాబట్టి దాన్ని బట్టి మనుషులు ఎక్కువ దూరం నడవలేకపోయేవాళ్ళు, కొద్ది దూరమే నడవగలిగేవాళ్ళు. ఎప్పుడైతే ఆది మానవుడు చెప్పులు లాంటివి వేసుకోవడం ప్రారంభించినాడో తన నడక ప్రయాణం ఎక్కువ దూరం చేయడానికి వీలు కలిగింది. సో ఎక్కువ దూరం దాకా అంటే అనేకులకు సమాధాన సువార్త దూర ప్రాంతాలకు సైతం వెళ్ళడానికి అది సూచన. ఇంకొకటి ఇది యెషయా గ్రంథంలోని మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సువార్తను ప్రకటించు వారి, సమాధానమును ప్రకటించు వారి పాదములు పర్వతముల పైన ఎంతో సుందరములు. అంటే గాయాలు కాకుండా, దెబ్బ తగలకుండా, ఏ అపాయం జరగకుండా ఆ శాండిల్ ఎట్లా కాపాడుతుందో ఈ సమాధాన సువార్త ఆ రీతిగా బలపరుచుతూ ఉంది. ఒక విశ్వాసిని కాపాడేటువంటి ఎన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని, మన అనుదిన జీవితంలో మనల్ని బలపరుస్తున్నటువంటిది. దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరిస్తూ ఈ లోక విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు కలుగజేయను గాక. ప్రార్థించడం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. వారమంతా మీ సహాయం, మీ కృపనిచ్చి కాపాడినారు. ఇకను రానున్న దినములన్నింటిలో మీ నడిపి మీ సహాయం దయచేయమని, మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో తృప్తిపరచును గాక. ఆమెన్.